హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఏంటక్క మార్నింగ్ చెప్పాల్సిన హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయాక చెప్తున్నావు ఏంటి అని. ఏం లేదండి, మార్నింగ్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ చేద్దాం అనుకునేసరికి కరెంట్ లేదనమాట. అదే ఇది ఈరోజు న్యూ ఇయర్ రోజుని ఇంకా బయటికి వెళ్దాం అనుకున్నాం. అప్పటికే 11:30 అలా అయిపోయింది. మళ్ళీ నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసేసరికి 12:30 అలా అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పేసి వచ్చిన తర్వాత ఇద్దాంలే వాయిస్ ఓవర్ అని చెప్పేసి ఇవ్వలేదన్నమాట. ఇది వచ్చేసి 31st వ్లాగ్ అండి. మేము సెలబ్రేషన్స్ ఏం చేసుకోమండి పెద్దగా, ఇంకా ఏమైనా ఉంటే ఫుడ్ వండడం అంతే తప్ప. సో ఈయనకేమో ఆఫీస్ ఉంది, లేట్ అవుతుంది అన్నారు. ఇంకా మాకు న్యూ ఇయర్ రోజున ఏం సెలబ్రేషన్స్ ఉండవు. అది నెంబర్ ఒకటే మారుతుంది తప్ప మన తలరాతలు ఏం మారవు కదా, మనమే మార్చుకోవాలి. సో ఈ ఇయర్ మీరు ఏమనుకుంటున్నారు, ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, ఏం గోల్ అనేది సెట్ చేసుకున్నారో నాతో అయితే షేర్ చేయండి. నేను మాత్రం ఇప్పుడు నేను ఎలాగైతే రన్ చేస్తున్నానో ఛానల్స్ కానీ లేదంటే వ్లాగ్స్ కానీ, ఇదే విధంగా మంచిగా మోటివేటెడ్గా ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్దామని నేనైతే అనుకుంటున్నాను. నెగిటివ్ కామెంట్స్ వచ్చాయనుకోండి బ్లాక్ చేస్తాను అంతే. దానికోసం స్పెషల్గా వీడియో తీసి రచ్చ చేసే కన్నా సైలెంట్గా బ్లాక్ చేస్తామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ మళ్ళీ మనకు కనిపించవు. వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి, నాకు కనిపించవు, మీకు కనిపించవు అనమాట. అదే బెస్ట్ కదా. సో ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. గివ్ అవి ఇచ్చాను కానీ కొంతమంది ఏమన్నారంటే ఆ సైజు నాకు సరిపోదక్క, కలర్ నచ్చలేదక్క అని చాలామంది అన్నారనమాట. సర్లేండి, ఇంకా నేనైతే చేయాల్సింది చేశాను. మొత్తం పూర్తిగా ఫ్రీగా ఇవ్వాలన్నా కూడా నా వల్ల కాదు, మనకు వచ్చే ఇన్కమ్ అంతా ఉండదు కదా. సో నేనే ఉంచేసుకుంటున్నాను ఆ డ్రెస్లన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ చూడాలన్నమాట, ఇంకా మళ్ళీ ఇవ్వాలా వద్దా అనేది. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే టీ పెట్టేస్తున్నానండి. ఇది వచ్చేసి ముందు రోజు వ్లాగ్ కదా, తర్వాత ఫస్ట్ డే కూడా వ్లాగ్ కూడా దీంట్లోనే పోస్ట్ చేస్తాను వీలైతే. ఎందుకంటే పెద్దగా ఏం లేదు, మార్నింగ్ చెప్పాను కదా కరెంట్ లేదని, చీకట్లో వీడియో షూట్ చేయడం అనేది కుదరదు కదా, మనకి లైట్ ఉంటేనే కుదురుతుంది కాబట్టి నేనైతే షూట్ చేయలేదు. ఇంకా వెళ్ళే ముందు షూట్ చేశాను. ఇంకా బయటకంటే బిర్లా మందిర్ వెళ్ళామండి, అక్కడ కొన్ని క్లిప్స్ అయితే షేర్ చేస్తాను. సో వీడియో చిన్నగానే ఉంటుంది కాబట్టి దీంట్లో కలిపేస్తాను. 31st నైట్, 1st 2015 ఈ రెండు కలిపేసి ఈరోజు వీడియోలో పోస్ట్ చేస్తాను. టీ కూడా పెట్టేస్తాను. టీ అంతా అయిపోయిన తర్వాత నేను ఎక్కువ బ్లౌజులు ఒప్పుకోలేదండి. అందరూ అంటే చాలా మటుకు తెలుసు వాళ్ళకి అర్జెంట్ బ్లౌజులు అయితే కుట్టదని, కాబట్టి ముందు రోజు అందరూ తీసుకెళ్ళిపోయారు. నేను కుట్టాల్సిన బ్లౌజులు ఏం లేదు, జస్ట్ నావే ఒక ఆల్టరేషన్స్ అవి ఉన్నాయన్నమాట, అవి చేసుకోవాలి. ఇంకా నేను చెప్పాను కదా మొన్న చిన్న పాప పుట్టిందని, ఆ పాపకి 2 జుబ్బాలు కుట్టాను. ఇంకా టైం కూడా లేదనమాట, వాళ్ళకి 2 జుబ్బాలు కుట్టిచ్చేసాను వెంటనే, అప్పటికప్పుడు కుట్టేసి. చాలా సింపులే కదా. సో అలాగే మన చేతిలో పనితనం ఉంటే మనమే కుట్టేసుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. అందుకనే చెప్తా ఉంటాను మీ అందరికీ, మీలో ఎవరైతే టైలర్స్ కాకుండా వ్లాగ్ ఛానల్ చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం మీరు ఒక మిషన్ అయినా కొనుక్కోండి. నేను ఈ ఇయర్ మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక మిషన్, చిన్న మిషనో పెద్ద మిషనో మీ స్తోమతను బట్టి, మీకున్న డబ్బులను బట్టి మీ కుట్టుకునేటట్టు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుందండి. చాలామంది మనకి కామెంట్ చేశారనమాట, మీ వ్లాగ్స్ చూసిన తర్వాత నాకు కూడా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, మిషన్ కొనుక్కోవాలనిపిస్తుందని. ఖచ్చితంగా ఉండాలండి మిషన్ ఉంటేనే మనకి బాగుంటుంది అనమాట. చిన్నవి పెద్దవి ఏమైనా చిరిగిపోయినా కూడా చక్కగా కుట్టుకోవచ్చు. సో ఈరోజు కర్రీ వచ్చేసి దోసకాయ ఉంది కదా, మీరు దోసకాయ అంటారా, మీరు ఆనపకాయ అంటారా? దోసకాయ కాదు, మేమైతే ఆనపకాయ అంటాము. ఇలా ముక్కల కింద కట్ చేసేసి ఒక విజిల్ వేయించేస్తాను అనమాట. 1-2 విజిల్స్ వేయించేసి తాలింపు పెట్టేసి దాంట్లో పెరుగు వేస్తాను. దీన్ని ఏమంటారంటే పెరుగు పచ్చడి, ఆనపకాయ పెరుగు పచ్చడి ఏదో అంటారండి. వెళ్ళేటప్పుడు మా అత్తగారు వండి వెళ్ళిందనమాట, అదే మొన్న వచ్చినప్పుడు. బాగుంది, నాకు నచ్చింది. సరే చేద్దాం అనుకున్నాను, కానీ పిల్లలు తినలేదు పెరుగుందని. అలవాటు లేదు కదా, అలవాటు ఉంటే తినేవారేమో. అయితే నేను సగం ముక్క మాత్రమే కట్ చేశాను, 2 పూట్లకు వస్తుందని. సో అలాగే వచ్చింది. కేక్ కటింగ్ చేయటాలు అవి ఏం ఉండవండి, సెలబ్రేషన్స్ ఏం చెయ్యం 31st నెక్స్ట్. మామూలుగా అయితే ఈయన ఆఫీస్లో ఏమైనా ఉంటే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వస్తారు. ఈసారి లేదు, వర్క్ ఎక్కువ ఉందంట, అందరికీ బిజీగా ఉన్నారు. సో పెద్దగా సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు కూడా చేసుకోలేదు. ఇంకా 10:30 వరకు టీవీ చూసుకుని తర్వాత పడుకున్నాం అన్నమాట. సో ఇలా ఇంకా చిన్న ముక్కలు కొయ్యాలండి. నేను ఇంకా పెద్ద కోస్తున్నాను, చిన్న ముక్కలు కొయ్యాలి. బాగా చిన్న ముక్కలు కోస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. బాగుంది, ఇలా చిన్నగా, మరీ పెద్దగా అయిపోయినాయి. ఎంత చిన్నగా కోస్తే అంత బాగుంటుంది టేస్ట్. ఇది ఏం చేస్తారంటే నేను ఒక విజిల్ వేయించేస్తాను. విజిల్ వేయించేస్తే ఉడికిపోతుంది కదా, అప్పుడు తాలింపు పెట్టేయచ్చు. చూపిస్తాను అండి.
మీలో ఎంతమంది చేస్తారు ఈ కర్రీ చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా, ఇది వరకు కూడా ఏం చేసినట్టు గుర్తులేదు నాకైతేని. ఇది కడిగేసి నేను ఏం చేస్తానంటే కుక్కర్లో వేసేసి ఒక విజిల్ వేపిస్తాను. అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఎక్కువ కుక్కర్ వాడకండి అని. అయితే నేను యాక్చువల్గా అయితే ఏం చేస్తున్నానంటే ఈ మధ్యన కర్రీస్ కూడా ఇదే వాడేస్తున్నానండి. అంటే విజిల్ పెట్టట్లేదు, జస్ట్ గిన్నె కింద వాడుతున్నాను అనమాట. మీకు ఏమనిపిస్తుంది అంటే దీంట్లోనే విజిల్ అంటే గ్యాస్ కదా, గ్యాస్ పట్టేస్తుందని ఎక్కువ వాడొద్దన్నారనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో వాటర్ వేసేస్తానండి. వాటర్ వేసేసి ఒక 2 విజిల్స్ వేయించేస్తాను. ఒక 2 విజిల్స్ వేయించేసాను. పసుపు వేస్తాను. పసుపు వేసేసి విజిల్స్ వేపిస్తే సరిపోతుంది. అయితే ముందు రోజు చెప్పాను చూసారా, మినప్పప్పు ఇంకా రవ్వ నానబెట్టానండి. నేను ఎలా దోశలు వేస్తాను చూడండి. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసేసాను ఒక 4-5. తర్వాత అల్లం ముక్క కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి దీంట్లో వేసేసాను. పైన తీసేసి కడిగేసి ఇలా శుభ్రంగా కడిగేసి దీంట్లో వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇడ్లీ పప్పు కూడా అదే మనకి మినపప్పు కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను, దీంట్లో వేసేస్తాను. వేసేసి 2 పూట్లకు వస్తుంది, అది 2 రోజులు వస్తుంది అనమాట. దీంట్లోకి ఈ రవ్వ వేసేసి మిక్సీ పట్టేసి గిన్నెలోకి తీసేస్తాను. మిక్సీ పట్టుకొచ్చేస్తాను. ఓకేనా, ఇంకొన్ని మిక్సీ అయిపోయిందా. ఇలా ఇది ఇంకా గట్టిగా ఉందండి, కొంచెం వాటర్ వేయాలి. బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అల్లము పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట నార్మల్గా కన్నా. ఇది కూడా మిక్సీ పట్టేస్తాను. ఇలాగా దీన్ని కూడా మిక్సీ పట్టేసి దీంట్లో వేసేసి ఇంకా అయిపోయినట్టే. ఉప్పు వేసేసి కలిపేసి ఇంకా కొంచెం సేపు అలా ఉంచక్కర్లేదు, వెంటనే వేసేసుకోవచ్చు. మామూలుగా అయితే దోశల పిండి పులవాలనుకుంటాం కదా, అవసరం లేదన్నమాట వీటికి. దీన్ని కూడా మిక్సీ పట్టేసి దీంట్లో కలిపేస్తాను. చూడండి ఇలా ఉంటే చాలన్నమాట. సో ఇక్కడ కూడా విజిల్ వేయించేసానండి ఒకటి. ఇందులో వాటర్ తీసేయాలండి, వాటర్ ఉండకూడదు అనమాట. తీసేసి మొత్తం తీసేసి దీంట్లో వేసేసి ఇప్పుడు తాలింపు పెడతాను చూడండి. ఇది కొంచెం మ్యాష్ చేయాలండి, ఇలాగ మ్యాష్ చేయాలన్నమాట. మ్యాష్ చేస్తే ఏంటంటే తినేటప్పుడు బాగుంటుంది, అలా ముక్కలుగా కాకుండా. చేతితోటి పిసుకుతారంట, నేను చెయ్యి ఏం పెట్టలేదు వేడిగా ఉందని, జస్ట్ దీంతో ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేస్తే మనకి బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టేస్తాను. ఆయిల్ వేసేసి అన్ని రకాల పప్పులు వేసేసుకోవాలి. శనగపప్పు అని, మినప్పప్పు అని, పొట్టు మినప్పప్పు అవన్నీ వేసేసుకోవాలి. కానీ అవేం లేవు. జీలకర్ర వేసాను. జీలకర్ర వేసిన తర్వాత ఆవాలు వేసాను. ముందే ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా వేసుకోవచ్చు. నేనేమో అప్పటికప్పుడు వెతుక్కుని వేసుకుంటానమాట. ఒకటి కనిపిస్తుంది, ఒకటి కనిపించదు తొందరగా. శనగపప్పు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి, తొందరగా అయిపోతుంది పని. అయిపోయింది. ఎండుమిరపకాయలు వేస్తాను. ఎండుమిరపకాయలు వేసేసి కరివేపాకు వేసేసి తిరగమొచ్చేసేయాలి. ఆ తర్వాత పెరుగు కలుపుకోవాలి. కమ్మటి పెరుగు కలుపుకోవాలండి. మామూలు పెరుగు అయితే నీళ్ళుగా ఉంటుంది కదా, కమ్మగా ఉంటేనే బాగుంటుంది అనమాట పెరుగు అనేది. తర్వాత కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేసేసి పసుపు వేసేసి కలిపేయటమే. ఎండుమిర్చి, తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు, పసుపు వేసేసాను. పసుపు వేయగానే వెంటనే ఆఫ్ చేసేయాలన్నమాట, లేదంటే మాడిపోతుంది పసుపు. ఇందులోకి వేసేసాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం చల్లారిన తర్వాత పెరుగు యాడ్ చేసేసుకోవాలి, అంతే, ఇంకేమీ లేదు. ఇంకోండి ఇలా కలిపేసుకుని పెరుగు యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు వేయటం మర్చిపోయాను, ఉప్పు వేసేసుకుని పెరుగు యాడ్ చేసేసుకోండి. పెరుగు యాడ్ చేసుకుని కలిపేసుకుంటామే, అంతే అయిపోయిందండి. ఇదే కర్రీ. కానీ మా వాళ్ళకి నచ్చలేదన్నమాట. మేము తిన్నాము, మాకు నచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారండి అదే రోజున 31st పాపను చూడడానికి అనమాట. పాప పుట్టింది కదా, చూడడానికి వచ్చారు. ఇంకా దీని తర్వాత నాకు ఎలాగో పని కూడా లేదు కదా ఇంట్లో. ఇవంతా వంట అయిపోయిన తర్వాత నేను కూడా వర్క్ ఏం తీసుకోలేదు కాబట్టి ఆ రోజంతా దాంతోనే సరిపోయింది అనమాట. అంటే మా వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతోనే సరిపోయింది.
ఇది ఎంత బాగా వస్తున్నాయి చూసారా. కొంచెం మనం క్రిస్పీగా అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. అంటే కొంచెం నూనె వేసుకుని మొత్తం కలర్ వచ్చే వరకు ఉల్టా కూడా తిప్పుకోవాలి. మనం ఉల్టా తిప్పుకొని ఫ్రై కూడా చేసుకోవాలి. ఇలాగా మొత్తం కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి కొంచెం కొంచెం కలర్ వస్తుంది కదా, ఉల్టా తిప్పేసుకోవాలి. తర్వాత ఉల్టా తిప్పేసుకుంటే పైన పచ్చిదనం అంతా పోతుంది అనమాట. బాగుంటుంది టేస్ట్, హెల్త్ కూడా చాలా మంచిది. కానీ ఎక్కువ 2-3 రోజులు నిల్వ ఉంచేలాగా మాత్రం చేసుకోకండి. ఇంకా మా వాళ్ళకి చెప్పాను అనమాట, ఏం కర్రీ అంటే ఇలాగా కర్రీ అని చెప్పేసరికి మొహాలు మాడిపోయినాయి, నాకొద్దు అంటే ఇంకేం చేస్తాం, మళ్ళీ తాలింపు పెట్టి ఇలాగ టమాటా రైస్ చేస్తున్నానండి. పొద్దున అలా కొంచెం హడావిడి అయిందనమాట. ఇంకొక పక్కనేమో అది మాడిపోవట్లేదు కానీ కొంచెం కలర్ అనేది బాగా డార్క్ వచ్చిందన్నమాట. మరి మాడిపోయినా కూడా బ్లాక్ అయిపోదండి, తెలిసిపోతుంది ముందే. ఫస్ట్ది ఇలాగే వస్తుంది, తర్వాత మంచిగా వస్తుంది. కొంచెం ఇలా వస్తుంది కానీ తర్వాత అన్నీ బాగుంటాయి అనమాట. అంటే ఇప్పుడే కలిపాం కదా మనం, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ట్రై చేయండి, కొంచెం ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి నాకు మీకు వీలైతే. ఇంకా టమాటాలు కూడా మగ్గిపోతున్నాయి. టమాటా కర్రీలా చేసేసి ఇంకా నేను ఏం చేస్తాను అంటే అందులో రైస్ వేసేస్తాను అనమాట. రైస్ వేసేసి టమాటా రైస్ చేసేస్తాను. ఇంతకీ మీరు ఈ 2025లో ఎలాంటి గోల్స్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఇప్పుడైతే ఎలాగైతే కంటిన్యూ చేస్తున్నా అలాగే చేస్తాను. కానీ నెగిటివ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వడాలు, దాని మీద మళ్ళీ వీడియో తీయడాలు ఉండవు. డైరెక్ట్గా బ్లాక్ చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి, మళ్ళీ మనల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడినా కూడా ఇంకా మాట్లాడకూడదని. ఎందుకంటే మార్నింగే ఎవరో వంశీ పేరు మీద ఉందండి ఐడి, నేను ప్రతి షార్ట్ చూస్తుంది కామెంట్ చేస్తుంది అనమాట. ఇంకా నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను, అంటే ఫస్ట్కి ఈ రోజే డిసైడ్ అనమాట బ్లాక్ చేసేయాలని. ఇంకా బ్లాక్ చేశాను అనమాట. అలాగే బ్లాక్ చేసేయడమే. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అక్క నెగిటివ్ కామెంట్స్ కోసం అంటే, మాటల మధ్య చెప్తున్నాను, మాటలు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. అలాగమాట బ్లాక్ చేసేద్దామనే డిసైడ్ అయిపోయాను. సో రెండోది కూడా వేసేసాను. చూడండి కలర్ ఎలా వచ్చిందో చూసారా. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని తిప్పేసుకుంటామే. చూసారా ఎంత బాగా కలర్ వచ్చింది. ఫస్ట్ది దోశ సరిగ్గా రాకపోయినా రెండో దోశ మాత్రం వస్తుందండి. ఇదిగోండి ఉల్టా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా మగ్గిపోవాలి. టమాటా రైస్ ఉప్పు వేసేసాను. ఉప్పు వేసేసి పసుపు వేసేసి బాగా కలిపేసాను. ఇలా కలిపేసుకుని లాస్ట్లో ఇంకా మనం ఏం చేయాలంటే కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకుని ఇంకా దాంట్లో రైస్ వేసుకుంటే, నాకు ఒకవైపు ఏమో నీ టిఫిన్లు అయిపోతున్నాయి, ఇంకోవైపు ఇంకా వాళ్ళు కర్రీ తిన్నన్నారు కదా, ఇంకా టమాటా రైస్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఇది ఇంకా బాగా వస్తుంది. ఇంకా కొంచెం ఆయిల్ వేసేసేయండి. ఇలాగా ఆయిల్ వేసేసుకుని తిప్పేయటమే. ఇక్కడ కూడా అయిపోయింది, కర్రీ కింద అయిపోయింది చూసారా. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. కొంచెం కారం వేసుకోవాలంతే. ఇలా కారం వేసేసుకుంటే ఇంకా అయిపోతుంది కర్రీ. దీంట్లో రైస్ వేయటం. ఇవన్నీ అయ్యేసరికి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళతో సరిపోయింది నాకు మాట్లాడడం. ఇంకా వంట అంటారా స్పెషల్గా ఏం లేదు, కర్రీ సరిపోయింది. కొంచెం రైస్ పెట్టాను, కర్రీ అయితే సరిపోయింది. వెళ్ళిపోయారండి, భోజనం చేసి వెళ్ళిపోయారు, ఉండలేదు ఎక్కువసేపు. హాస్పిటల్కి వెళ్ళొచ్చారనమాట. అంటే ముందు మా ఇంటికి వచ్చి తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని చూసి మళ్ళీ మా ఇంటికి వచ్చారు. ఇంకా భోజనం చేసి వెళ్ళిపోయారు. అందుకని ఒక సిస్టర్ అడిగారు నిన్న, ఎందుకక్క వీడియో లేట్ అయిందని. ఏ రోజుకి ఆ రోజు వీడియో అనేది షూట్ చేసినా కూడా ఎడిటింగ్ ఇవ్వడానికి టైం సరిపోవట్లేదండి. మనకేమో స్టిచ్చింగ్ ఛానల్ కూడా ఉంది కదా, అది చూసుకోవాలి, కస్టమర్ బ్లౌజులు కుట్టాలి. నేనైతే కస్టమర్ బ్లౌజులు తక్కువ తీసుకుని వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను అనమాట ఒక 1 month నుంచి. ఎందుకంటే చాలామంది చెప్పండి అక్క వీడియోస్ పెట్టండి అక్క, చాలా వీడియోస్ పెట్టండి అక్క, ఏదైనా సరే మేము చూస్తున్నాం అనేసరికి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సరే మన వాళ్ళే కదా నేర్చుకుంటారులే అని చెప్పేసి ఎక్కువ పెడుతున్నాను వీడియోస్ అనేవి. నేను షూట్ చేసి పెట్టుకుంటాను, తర్వాత టైం ఉన్నప్పుడు అంటే రోజుకు ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తాను. ఈ మధ్యన ఏంటంటే వెంటనే
వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. మన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఈరోజైతే స్టిచ్చింగ్ వీడియో అయితే కటింగ్ వీడియో అయితే పెట్టలేదండి. ఒక బ్లౌజ్ కుట్టానమాట, కటింగ్ వీడియో పెట్టాలి. ఇంట్లో లేం కదా, కుదరలేదు. అందుకనే ఒక షార్ట్ పెట్టి చెప్పాను, ఇలా కుదరలేదు పెట్టడం, బయటికి వెళ్తున్నామని. ఇంకా ఫ్రై చేసేసి కొంచెం ఉప్పు పడుతుంది, ఉప్పు కూడా వేసేసాను. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇవంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించేసి స్కూల్కి పంపించేశాను. చాలా బాగుంటుంది టేస్ట్ అండి. మనకి ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అవ్వాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. కొంచెం పడుతుంది రైస్, మరి ఎక్కువ కర్రీ కింద ఉన్నా బాగోదు కదా, ఈక్వల్గా ఉండాలి. కర్రీ ఇంకా రైస్ ఈక్వల్గా ఉండాలి. ఇలాగా అంతేనండి. ఇప్పుడు నేను ఒక కాటన్ క్లాత్ కొత్త తీసుకున్నాను అనమాట. 4 ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేశాను, అంటే 2 కుడదామని. జుబ్బాలు అంటారు కదా, మరి మీరు ఏమంటారో తెలీదు. ఇలాగ అనమాట, చూడండి. ఇంకోండి ఇలా వస్తుంది. 2 లేవంట అసలు. మా సైడ్ ఏంటంటే అన్నీ కొని పెట్టుకోరు ముందు. మా పిల్లలకైనా సరే మేము ముందు కొనుక్కోలేదు. అంటే అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడతారని కాదు, కానీ అది రూల్ అంట. మరి ఆనుమాయి అంటారు కదా, ఆ టైప్ అనమాట. ముందే కొన్ని పెట్టుకోకూడదంట, పుట్టిన తర్వాత కొనాలంట. సో అలాగే మా పిల్లలు కూడా ముందు కొనలేదండి, పుట్టిన తర్వాతే కొన్నామన్నమాట. ఎవరైనా అంతే మా సైడ్, పుట్టిన తర్వాతే కొంటాము. అయితే ఇంకా లేదు పాపం పాపకి. షాపులు కూడా అయింది, నార్మల్ డెలివరీ. ఆపరేషన్ అయి ఉంటే మనం టైం చూసుకుని ఆపరేషన్ చేస్తారు కదా, నార్మల్ డెలివరీ చాలా తొందరగా వచ్చేసింది. మధ్యాహ్నం 2:30కి జాయిన్ అయితే నైట్ 7:30కి వచ్చేసింది డెలివరీ అనేది. ఇంకా నైట్ పుట్టింది కాబట్టి ఇంకా కుదరలేదు నైట్ తేవడము. పగలు కూడా ఇంకా టైం లేక నేనే కుట్టేశాను. చూడండి ఇలాగా పైన ఫోల్డింగ్ చేసేయడమే. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది. పైన మనం థ్రెడ్స్ పెడతాం అంతే. ఇక్కడ చిన్నగా స్టిచ్ వేసేయండి. సన్నగా ఉందండి పాప, 3 months వరకు వస్తుందేమో కదా ఇవి. మా వారు ఏమన్నారు, ఏంటి మరి ఇంత చిన్నవి కుట్టేవి ఏంటని. ఇవి కాటన్ కదా, మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి తొందరగా పాడైపోతాయి. మంచి క్వాలిటీ అండి క్లాత్. నేను టాప్ కుట్టుకుందామని అనుగారి దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను, టాప్ కుట్టుకుందామని. అందులోంచి నేను ఒక 1/2 మీటర్ అయితే కట్ చేశాను. ఇవి ఇంత ముక్కలు అయితే సరిపోతుంది కదా. చక్కగా మన ఇంట్లో మిషన్ ఉందనుకోండి, ఇలాంటివన్నీ కుట్టి ఇవ్వచ్చు గిఫ్ట్ కింద, మనకే మంచిది. బయట కొన్ని ఇవ్వాలన్నా కూడా డబ్బులు అయితే అవుతాయి కదా. ఇలాగ మనం కుట్టుకుంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని షేర్ చేసినట్టు ఉంటుంది. అంతే, జుబ్బాలు, వీటిని జుబ్బాలు అంటారు, మీరేమంటారో. అయిపోయింది, ఇదిగోండి ఇలాగా. చూసారా ఎంత బాగుంది కదా. అదే కుట్టాను మార్నింగ్ ఈ పనులు అయిపోగానే. ఇది అయ్యేలోపు మా వాళ్ళు వచ్చారనమాట, అమ్మ వాళ్ళు. ఇంకా వాళ్ళతో సరిపోయింది. ఇంకొకటి కూడా అలాగే కుట్టేస్తాను. ఇంకో మా వారు అంటున్నారు, ఏంటి సన్నగా కుట్టేవేంటి, కొంచెం పెద్దగా కుట్టచ్చు కదా అని. ఫ్రాక్ కుట్టి ఇవ్వచ్చులేండి, ఇంకా క్లాతులు ఉన్నాయి ఇంట్లో, చిన్న ముక్కలు మిగులుతాయి కదా. నా డ్రెస్సు నేను న్యూ ఇయర్కి ఒక డ్రెస్ వేసుకున్నాను, అది చెప్పాను కదా, బర్త్డేకి నేను డిజైన్ చేసుకున్న డ్రెస్ అని. బర్త్డే రోజు వేసుకోవడం కుదరలేదనమాట, న్యూ ఇయర్కి వేసుకున్నాను. అందులో పీసెస్ మిగిలాయి, దాంతో ఒక ఫ్రాక్ కుట్టచ్చు. నేను డ్రెస్ కుట్టుకుంటే ఎంత క్లాత్ మిగులుతుందంటే చాలా క్లాత్ మిగులుతుంది నేను డ్రెస్ కుట్టుకుంటే, తెలుసా. ఎందుకో తెలుసా, సన్నగా ఉంటాను కదా, నడుము దగ్గర క్లాతులు మిగులుతాయి, అది హ్యాండ్కి వాడేస్తాను. ఇంకా మిగిలిన క్లాతులు చాలా మిగులుతాయి. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే మిగలదు. ఈ మధ్యన ఏంటోనండి, మొన్న మొగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టాను కదా, నేను సూది మార్చాను అనమాట, ఇరిగిపోయింది సూది. అప్పటి నుంచి సెట్ అవ్వట్లేదు సూది. ఎంత బాగా సెట్ చేసినా కూడా దారం తెగిపోతుంది ఒక్కొక్కసారి. అంతే, ఏ మిషన్ అయినా అంతే. మన సూది కానీ ఒక్కసారి ఇరిగిందా మళ్ళీ సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుందండి. మన పెట్టికోట్ లాగే. పెట్టికోట్ అంటే గుర్తొచ్చింది, క్లాత్ తెచ్చి పెట్టుకున్నాను నేను పెట్టికోట్స్ కుడతామని. ఇంకా ఊరు వెళ్ళే ముందు, సంక్రాంతి ఊరు వెళ్తాం కదా, ఊరు వెళ్ళే ముందు కుట్టుకోవాలన్నీ. అవన్నీ మీకు చూపిస్తాను నేను ఏమేమి కుట్టుకున్నాను ఏంటనేది. మావే ఉంటాయండి 10 రోజుల వరకు. ఇది సరిపోవట్లేదు, ఇంకా వేరే క్లాతులు జాయిన్ చేసేసి కుట్టాలి.
2 కుట్టేశాను. 15 నిమిషాలు అయిపోయిందండి. 15 నిమిషాలు 2 కుట్టేశాను. ఇక్కడ కూడా జాయిన్ చేసేసుకుని సరిపోయింది. ఇప్పటికైతే సరిపోయింది. బాగా సన్నగా ఉంది పాప. ఎంత 3 రోజులు అయింది పుట్టి, అంతే. 3 రోజుల పాప కాబట్టి సరిపోయింది, కానీ ఫ్యూచర్లో సరిపోదు. అంతేనండి. చూసాను చక్కగా అయిపోయిందో. రెండు కూడా అయిపోయినాయి. ఇదిగోండి, ఇదొకటి. వెనకాల థ్రెడ్స్ పెట్టాలి. తక్కువైంది క్లాత్. కింద చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, ఆ ముక్కలన్నీ జాయింట్లు చేసేసి. అసలు ఎంత క్లాత్ కూడా వేస్ట్ అవ్వలేదు తెలుసా. అన్నీ కూడా కొంచెం ఓపిక ఉండాలన్నమాట, అంతే. ఓపిక ఉందనుకోండి చక్కగా క్లాత్లన్నీ జాయింట్ చేసేసుకుని కుట్టేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ చంక దగ్గర కట్ చేసిన పీసెస్ అన్నీ జాయింట్లు వేసేసుకుని రెండో వైపు కూడా వచ్చేసింది మనకి, అంతే. ఏం క్లాత్ వేస్ట్ అవ్వలేదు. 1/2 మీటర్ క్లాత్ పడింది రెండిట్లకి. ఇది బయట కొనుక్కుంటే ఎంత పడుతుందో నాకు తెలియదు, కానీ మనకు మాత్రం చాలా క్వాలిటీగా వచ్చిందనమాట. క్లాత్ బాగుంది. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇంకంతే. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పైన టోపీ కూడా కుడదామనుకున్నాను. ఇక నాకు అప్పటికే వచ్చేస్తూ ఉన్నారు జనాలు ఎవరొకరు. మనకు టైం కూడా లేదనమాట. కొనేస్తే బయట బెస్ట్. చిన్న టోపీ లాంటిది ఉంటుందండి, అది కొనుక్కోవాలి. అయిపోయిందండి 2 కూడాని. ఇక్కడ మీరు కెమెరా పెట్టాను చూసారా, కెమెరా ఎలా పెడతారు అక్క అంటే, ఇంకో చూడండి నీడ కనిపిస్తుంది చూసారా, అలా పెడతాను అనమాట కెమెరా. 2 అయిపోయినాయండి. చూడు ఎంత బాగున్నాయి కదా. సరిపోతాయా లేదా అని అంటా ఉన్నారు మా వారు పక్కన కూర్చుని. సన్నగా కుట్టేసావు ఏమైనా ఖర్చులు ఉన్నాయేమో అని చూస్తున్నా. ఖర్చులుంటే కొంచెం పక్కకి కుడదామని. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా ఉందో. ఇంకా తర్వాత వచ్చేసి మా వాళ్ళు వచ్చారు. వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం అయితే అయిపోయింది. టైం వచ్చేసి 10 అయిందండి. ఇప్పుడు అయిపోయినాయండి ఇంట్లో పనులన్నీ. సో ఇదండి ఈరోజు వ్లాగు. ఫస్ట్ వ్లాగు నెక్స్ట్ డేలో పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ.